మేడం మీకోసము మాకులే మస్తు అరేంజ్ చేసినాం మేడం, చాలా మంది ఉంచినాము మస్తు. లేదు మేడం, వివో అధ్యక్షురాలు మాకు నెక్కొండ. నేను ఓఎంఎస్ అధ్యక్షురాలు చేసినప్పుడు తను కార్యదర్శి చేసింది మేడం. నేను ఓఎంఎస్ అధ్యక్షురాలు చేసినప్పుడు మేమిద్దరం అప్పుడు కార్యదర్శి మేడం. మాకు అసలు మా ఊరు వాళ్ళందరూ నన్ను ఇక్కడ నేను మళ్ళీ వాళ్ళని గ్యాదర్ చేసి ఇక్కడికి సిఓ మేడం కాడికి వెళ్తున్నామని చెప్తే నైట్ ఇక్కడికి మేడాన్ని మన విలేజ్కి ఎప్పుడు వస్తారో మీరు డేట్ ఫిక్స్ చేసుకొని రండి. మా మేడం వస్తుంది, మీరు మీరు పోయినట్టు కాదు. మేడం వాళ్ళందరినీ మీరు మన విలేజ్కి తీసుకురావాలని ఎదురు చూస్తున్నారు మేడం. వాళ్ళంతా 2004లో స్టార్ట్ అయింది మేడం మాది చిన్న వివో. మాకు బిల్డింగ్ అంటే మాకు బిల్డింగ్ కావాలి మేడం ఒకటి. ఎందుకంటే ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి సార్ ఏమంటాడంటే భాగ్యలక్ష్మి ఖచ్చితంగా నేను వస్తా రేపు అంతే, ఈ నైటే చెప్తాడు సార్. నైట్ చెప్పి ఈ రోజు నైట్ వస్తున్నా భాగ్యలక్ష్మి, నువ్వు కంపల్సరీ నాకు అందరినీ గ్యాదర్ చేయాలంటాడు. అంతే ఇక ఏం మళ్ళీ వేరే ఇంకా సమాధానం నాకు చెప్పాలి సార్ అంటాడు. మేడం వస్తుందని మీరు వస్తున్నారని ఒక 2 రోజుల ముందే చెప్పింది మేడం. అంతా మేము కవర్ చేసినాం, రాలేదు మేడం. కంపల్సరీ మా విలేజ్ వాళ్ళందరూ మిమ్మల్ని తీసుకురావాలని వాళ్ళందరి కోరిక మేరకు మేడం గారు మీరు వచ్చి మాకేమన్నా ఇంకేమన్నా సజెషన్లు ఉన్నా మీరు ఇంకా చెప్పినా మేము ఇంకా సార్ మన షార్ట్ ఫిల్మ్ చేయడానికి చూస్తా మాకు 2 సంవత్సరాల కాంతి అడుగుతున్నాడు మేడం. మేము భాగ్యలక్ష్మి కొంచెం వీడియో చేసినాం మేడం, మొన్న షార్ట్ ఫిల్మ్ చేసినాం సార్. లాస్ట్ ఫైనల్ ఇక రాను నేను, ఇక మీ విలేజ్కి అసలే రాను, 2 సంవత్సరాల కాంతి అడుగుతాను అంటే అందరు పనులకి వెళ్ళిపోతారు మేడం. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క సభ్యురాలు 10 లక్షలు 20 లక్షలు. తర్వాత ప్రతి గ్రూప్ ఒక ట్రంక్ పెట్టి ఉంటుంది. ఆ ట్రంక్ పెట్టిన పుస్తకాలు ఉంటాయి. ప్రతి మెంబర్కి పాస్ పుస్తకం ఉంటుంది. తర్వాత ఎంత బాగా కలిసి ఉంటుందంటే వాళ్ళు ఆ రోజు అన్నారంటే ఒక మాట అంటే మాట, ప్రతి ఒక్కటి చర్చ చేసుకుంటారు, డిస్కషన్ చేసుకుంటారు. గ్రామ పెద్దలందరూ కూడా వీళ్ళు ఏం పని చేయాలని వీళ్ళని అడిగే చెప్తారు. అందరు మగవాళ్ళు కూడా వీళ్ళని అడిగే ప్రతి పని కూడా చేస్తారు. అంత బాగుంటుంది. మేము కూడా వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఇక్కడ పంపిస్తూ ఉంటాం. అప్పుడు బిల్డింగ్ మాత్రం చిన్నగా ఉంటుంది మేడం. చైర్ తీసుకున్నాం అంటే కొంచెం కాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళని చైర్ తీసుకున్నాము. బిల్డింగ్ మాత్రం వేరే రాష్ట్రం నుంచి రావడానికి బిల్డింగ్ కావాలి మేడం. మళ్ళీ అలాగే మేడం మాకు బాధాకరమైన విషయం ఏంటిదంటే మేము రూరల్ నుంచి అర్బన్కి వెళ్ళాం మేడం. 14 వివోలు పోయినాం, మెక్మకు పోయినాం. మంచి వివోలు 14 వివోలు పోయినాం మేడం. పడ్డాం మేడం. మాకు సీసీలు ఒక రెంట్ మేడం డిపిఎం మాత్రమే ఉందట. అంతే కొంచెం ఎక్కువ అమౌంట్ కదా మేడం. ఎందుకంటే మాకు సీసీ ఏపీఎం వాళ్ళ కావాలని కోరుచుకుంటాం. మన సీసీ మేడం తనే మేడం సీసీ ఫస్ట్ సీసీ తర్వాత సీఏ మేడం. మాకు పునాది మాత్రం. ఎందుకంటే మేము ఇట్లా వాళ్ళొక మాట చెప్పగానే మా ప్రజలందరూ వాళ్ళకే కాంట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే మన డబ్బులు మనకన్నీ మెయింటెనెన్స్ అవుతాను. వివోఏ మేడం. సీసీ మేడం మాకు మా విలేజ్కి వచ్చేది మేడం. దీంట్లో వచ్చిన తీసుకోడు, అన్ని వివోలోనే వేస్తాడు. ₹1 లక్షకి 1000 రూపాయలు తీసుకుంటారట మేడం. మాకు 400 ఇచ్చేది. ఆ 400 మన వివోలనే ఇస్తాను మేడం. మేము ఇచ్చే జీతం మేమే 12,000 తీసుకోమన్నాం. గవర్నమెంట్ నుంచి 5,000 వస్తున్నాయి. 10,000 తీసుకున్నాడు కానీ మేమే ఒక 2,000 పెంచినాం మేడం. 12,000 ఇస్తున్నాం. ఏం తీసుకుంటాడు కదా 12,000 ఇస్తున్నాం. వివోఏ అని సిఏ నెలలో ఒక 25 రోజులు మొత్తము వివోకే అంకితం మేడం. ఎందుకంటే వాళ్ళ భార్య మా ఇంటికాడ అసలు మేమందరం ఇంత ఇప్పుడు క్యాంటీన్ విషయంలో అయినా దేని విషయంలో పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకైనా వాళ్ళ ఇక్కడ జనమే మేడం. ఇది కావాలన్నా అది కావాలి అని. ఇక మళ్ళీ ఒకటి పెట్టించిన తర్వాత మాకు ఇంకొక ఉపాధి కలిపి అన్న అట్లా అని ఎవరికి ఇష్టపడకుండా మమ్మల్ని అయితే ఇంత ముందు ఇష్టపోయిందంటే తనే మేడం. తను ఒక మాట చెప్తే మళ్ళీ విలేజ్లో అంటారు మేడం. 350 మంది ఒక రాత్రికి రాత్రే రెడీ అయింది సార్ వచ్చిన రోజు.
గైడ్ చేసేటోళ్ళు, మన బుక్ రాసేటోళ్ళు, మనల్ని బ్యాంక్ కాడికి తీసుకుపోయేటోళ్ళు, మన లోన్ల కాడ ట్యాకిల్ చేసేటోళ్ళు, వీళ్ళందరూ కూడా అంతే నిబద్ధతతో ఉంటే ఇట్లాంటి అద్భుతాన్ని మనం ఆవిష్కరిస్తాం, చేయగలుగుతాం. కానీ కొన్ని చోట్ల మేము వింటున్నాం, అక్కడక్కడ సిఏలు, విఓలు అంటే ఇట్లా గ్రూప్స్లలో ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకు లింకేజ్ ఇప్పించే కాడ లేదా రకరకాలుగా మహిళా గ్రూపులలో ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా నజర్ పెట్టాలి. ఎందుకంటే మనం వడ్డీ లేని రుణాలు ఇచ్చినప్పుడు పాపం వాళ్ళకి వడ్డీ లేని రుణాలు మీరు బ్యాంక్ కాడికి పట్టుకుపోయి ఇప్పిస్తున్నారు. ఇప్పించినాక కింద ఎవరో ఒకరు చేయి జాపి అత్యధికంగా వాళ్ళ దగ్గర నుంచి నీకు 20 లక్షలు వచ్చినాయంటే ఇగో నాకు ఇది కావాలి కమిషన్, అది కావాలి కమిషన్ అనేది పర్సనల్గా వసూలు చేస్తున్నట్టు అక్కడక్కడ మాకు కొన్ని నచ్చినాయి. అది కూడా జరగకుండా ఉంటే ప్రతి ఊరు ఒక నాగూర్లపల్లిలాగా అవుతుంది. అట్లనే వచ్చిన డబ్బులంతా పంచుకొని మరి వేరే వేరే సౌకర్యాలు కాకుండా ఒక దాని పొదుపులాగా నిధి పెంచుకునే కార్యక్రమం, ఊరు డెవలప్మెంట్. ఆ ఊరు డెవలప్మెంట్లో కూడా ఇప్పుడు ఒక సెంటర్ కట్టినాం. ఏదైనా ఫంక్షన్లు అవి ఉన్నప్పుడు దాన్ని ఒక మెయింటెనెన్స్ కోసం కొంత తీసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు. అంటే మనం ఒక ఆస్తిని తయారు చేసుకొని దాన్ని ద్వారా కొంత ఇన్కమ్ పెంచుకోవడం. సో అట్లాంటివి కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఊర్లో ఇంకేదైనా మీ ఆలోచన, మీకు ఏదైనా ఆలోచన ఉంటుంది, అది చేసి కూడా అక్కడ నుంచి కూడా ఇన్కమ్ బయట పోయి షాప్స్లలో కొనుక్కొని ఆ డబ్బులని వాళ్ళు అక్కడ వేరే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాకంటే మీ సమైక్యలోనే ఈ అవైలబిలిటీ ఉంచితే అక్కడికే వచ్చి తీసుకుంటారు. ఇవాళ తెలంగాణ పిండి వంటలని చాలా చోట్ల పెద్ద పెద్ద షాప్స్ పెట్టి నడుపుకుంటారు. ఊర్లలో మండలంలో ఒకటి పెట్టిరనుకో 10 మంది బాగుపడతారు కదా. 2-3 మనుషులను పెట్టుకొని కూడా వాళ్ళు కూడా అందులో మన మనుషులే ఉంటారు. ఎక్కడో ఎండకు పోయి అటు ఇటు పోయే కంటే ఇక్కడ కూడా పని చేసుకోవచ్చు. అట్లా వినూత్నంగా కూడా మీరు ఆలోచించాలి. అట్లనే వివో లీడర్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి, అంటే సీఏలకు చెప్పాలి. వాళ్ళు ఇబ్బంది పెడితే తీసేసే అధికారం కూడా వాళ్ళకు గ్రామ సమైక్యకు ఉంది కదా, ఉందా లేదా? ఉంది. కానీ అట్లా కొన్ని చోట్ల మాకైతే వినబడ్డది. అక్కడక్కడ నేను గ్రౌండ్లో తిరుగుతుంటే బ్యాంకుల కాడ డబ్బులు ఇప్పించేటప్పుడు కూడా కొంతమంది వసూలు చేస్తున్నారు ఎక్కువ మొత్తం. వాళ్ళకు ఆ వడ్డీ వచ్చిన డబ్బులు అర్థం కావట్లేదు. వడ్డీ లేని డబ్బు వచ్చింది అర్థమవుతలేదు. ఇక్కడే పోతుంటాయి కదా అక్కడక్కడ బ్యాంకర్ల కాడో ఇంకో మధ్యలో ఏజెంట్లు ఉంటారు డబ్బులు ఇప్పించే కాడ. సో అట్లాంటిది మనం ఇచ్చే ప్రతి రూపాయి కింది దాకా వాళ్ళకి లాభం అనేది కనబడాలి. దానికోసం మీరు జిల్లా సమైక్య అధ్యక్షురాలు, మండల సమైక్య అధ్యక్షురాలు చొరవ తీసుకొని సిస్టమేటిక్గా నడిస్తేనే ఆ లాభం అనేది కింది వరకు వెళ్తుంది. ఆ లాభాన్ని వాళ్ళు చూడగలుగుతారు. లేకుంటే అది ఇచ్చి కూడా వేస్ట్ అవుతుంది. అది ఎవరో ఒక్కరిద్దరి కోసం కాదు, అందరి కోసం, అందరు బాగుండాలండి. దానికోసం మనం చేస్తూ ఉన్నాం. మంచిగా క్రమశిక్షణ లేనటువంటి వాళ్ళను, చిల్లర చేసేటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేసి మీరు మండల సమైక్యకు గ్రామ సమైక్యకు నచ్చకుంటే వాళ్ళు పక్కా పెట్టమని చెప్పండి. మేడం క్రాయింట్ తీసేస్తాం. అంతేగాని ఒక్కరి మూలంగా మొత్తం సంఘం అనేది స్పాయిల్ కాకూడదు, అందరి జీవితాలు ఇబ్బంది కాకూడదు. కాబట్టి దానికోసం మీరు అందరు కూడా ఆలోచించాలి. మీరు అన్నమాట నేను ఇంకొక మీటింగ్ సరే ఈరోజు అనుకోకుండా, అంటే మీరు మేడం అనుకున్నట్టుంది కానీ నేను అనుకోలేదు, అనుకోకుండా మరి యొక్క జిల్లా సమైక్య అధ్యక్షురాల సమావేశానికి రావడం జరిగింది. దివ్య గారు కూడా చాలా నిబద్ధతతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి బాధ్యత నా మీద, ఆమె మీద, ఇతర మన సెల్ఫ్ ఉద్యోగుల మీద పెట్టినటువంటి బాధ్యతను మేము వీలైనంత వరకు సక్రమంగా నిర్వహిస్తూ మా మహిళా లోకం తమ కాళ్ళ మీద తాము నిలబడి తమ ఆధ్వర్యంలో ఒక 10 మందికి ఉపాధి కల్పించే రకంగా ఉండడానికి ఎలాంటి ఉపాధి అవకాశాలని అవన్నీ వెతుకుతూ కావాల్సినంత అన్ని రకాల సపోర్ట్ అనేది మేము చేస్తూ ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా తప్పకుండా చేస్తాం. అట్లనే ఇందాక మేడం అన్నట్టుగా ఈ గ్రామ సమైక్య భవనాలు కానీ మండల సమైక్య భవనాలు ఫస్ట్ 10 lakhsతో మనం తయారు చేసుకుందాం. అది ఒక మోడల్, మండల సమైక్య భవనం అనేది ఒక మోడల్గా మనము దానికి ఒక డ్రాయింగ్ చేసి డిజైన్ చేసి ఇస్తే అన్నీ అట్లనే రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా
బిల్డింగ్ చూడగానే ఇది మహిళా శక్తి వాళ్ళది అనే ఆలోచన వచ్చేటట్టుగా అది కూడా మనము తొందరలోనే ఇప్పుడే శాంక్షన్స్ వచ్చేటట్టుగా నేను పంచాయతీరాజ్ శాఖ సృజన మా కమిషనర్ ఉంది ఆమెకు వెంటనే ఆర్డర్ ఇస్తాం. వీళ్ళిద్దరిని కూడా మేడంను ఆ మేడం ఇద్దరిని కూడా కూర్చోమని చెప్పినాం. కూర్చొని వాళ్ళు కొంత చేసారు. కొన్ని ఊర్లలో మేము కొంత ఐడెంటిఫై కూడా చేసుకున్నాం మా లాంటి సొంత జిల్లాలలో. మీరు కూడా అక్కడ మీ నాయకులు లేదా మంత్రులు ఉంటే ఒకసారి కలిసి మేము ఇట్లా ఇన్ని సమైక్య భవనాలు ఐడెంటిఫై చేసినాం సార్, మరి వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉంటే కూడా ఒక మాట వాళ్ళది కూడా తీసుకోండి, మీరే కలవండి, మీరే తీసుకోండి, లేదా డిఆర్డిఓస్ ద్వారా అధికారుల ద్వారా అటు పంపించండి. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ వివో సంఘాల లీడర్లు కానీ తర్వాత మీ బుక్ కీపర్స్ కానీ సిఏలు కానీ కరెక్ట్ ఉన్నారా లేరా అనేది కూడా చూసుకోండి. వాళ్ళు ఫ్రాడ్ చేస్తే మనం ఎంత కష్టపడ్డా కింద లబ్ధి అనేది జరగదు, వాళ్ళకు లబ్ధి జరుగుతలేదు. వాళ్ళకు పర్సనల్గా నా మీద కోపం ఉండని, సీఎం మీద కోపం ఉండని, దివ్య మీద కోపం ఉండని, లేదా మీ మీద కోపం ఉండని, కానీ మన సంఘం యొక్క లక్ష్యాలు మనం ఇక్కడ నుంచి మేడం మీకు గైడ్ చేస్తున్న అంశాలు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా కిందికి పోవాలి, మిస్గైడ్ చేయవద్దు. ఓకే ప్రభుత్వంలో